హైదరాబాద్ మహానగరం వరుస గన్ ఫైట్స్తో దద్దరిల్లుతుంది. బుధవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోచారంలో గన్ ఫైర్ జరిగింది. గోవుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నాడనే కక్షతో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు కొందరు దుండగులు. కలిసి మాట్లాడుకుందామని పిలిచి ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తిపై ఇబ్రహీం అతని గ్యాంగ్ కాల్పులు జరిపింది. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వెంటనే స్పందించిన రాచకొండ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందో చూద్దాం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోచారంలో ఓ హోటల్ వద్ద బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిగాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని ప్రశాంత్ను ఆసుపత్రిలో చేర్చగా చికిత్స అనంతరం ప్రాణాపాయం నుంచి కోలుకుంటున్నాడు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. మరొకరిని అరెస్టు చేయాల్సి ఉందని కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇబ్రహీం చేస్తున్న గోవుల అక్రమ రవాణాని కొంతకాలంగా అడ్డుకుంటున్నాడు. దీనివల్ల ఇబ్రహీంకి ₹1 నష్టం వాటిల్లింది. ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రశాంత్ సింగ్ ను ఇబ్రహీంతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కలిశారు. ప్రశాంత్ సింగ్ ఇబ్రహీం మధ్య ఫోన్ కాల్స్ ను పోలీసులు గుర్తించారు. కలిసి మాట్లాడుకుందామని ప్రశాంత్ ని నిందితులు పిలిచారు. ప్రశాంత్ చెప్పిన విధంగానే గట్కేసర్ దగ్గర ఉన్న ఓ హోటల్ దగ్గర కలుసుకున్నారు. ప్రశాంత్ తో నిందితులు గంటసేపు మాట్లాడారు. గంట తర్వాత ప్రశాంత్ పై కాల్పులు జరిపిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారని కమిషనర్ వివరించారు. 5:15 to 6:15 గంటసేపు కూర్చొని మాట్లాడారు. గంటసేపు ఒక దగ్గర ఉండి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇన్సిడెంట్ జరగడము, వాళ్ళు పారిపోవడము, అతనికి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి హోటల్ దగ్గర వచ్చి పడ్డ తర్వాత మనకు ఫోన్ కాల్ రావడం, మన అధికారి వెళ్ళి అతన్ని తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, అతని ప్రాణాలు రక్షించడం జరిగింది. ఇబ్రహీం 12 సంవత్సరాల నుంచి గోవుల అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నాడు. శంషాబాద్, గట్కేసర్, గజ్వేల్, కల్వకుర్తి, ములుగు ప్రాంతాల్లో కూడా ఇబ్రహీంపై కేసులు ఉన్నాయి. తెలంగాణతో పాటు ఏపీ నుంచి కూడా ఇబ్రహీం గ్యాంగ్ ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ఇబ్రహీం మరో 2 నిందితులను గురువారం ఉదయం అరెస్టు చేశారు. హనీఫ్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని కమిషనర్ సుధీర్ బాబు వివరించారు. ఇంటరాక్షన్ లో వాళ్ళు ఉండడం జరిగింది. సమ్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళు ఉన్నారు. సమ్ కైండ్ ఆఫ్ మీటింగ్ కావాలని వాళ్ళు కోరుకున్నారు. ఆ మీటింగ్లో అటెండ్ అయినారు. ఆ మీటింగ్ సమయంలో ఇన్సిడెంట్ జరిగింది. దీనికన్నా ముందు కూడా వాళ్ళు ఫోన్స్లో మాట్లాడుకున్నారు. ఇంకా మేము ఒక నేరస్తుని పట్టుకోవాల్సి ఉంది. ఆ నేరస్తు పట్టుకున్న తర్వాత విల్ కమ్ బ్యాక్ టు యు విత్ మోర్ డీటెయిల్స్. ఇబ్రహీం ఛత్తీస్గఢ్ లో ఉంటున్న తన స్నేహితుడి ద్వారా గన్ తెప్పించుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుల నుండి కంట్రీ మేడ్ పిస్టల్, స్విఫ్ట్ కార్, 3 మొబైల్స్, 2 బుల్లెట్స్ సీజ్ చేసినట్లు రాచకొండ కమిషనర్ తెలిపారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని, అంతా పూర్తయ్యాక పూర్తి సమాచారం ఇస్తామన్నారు పోలీసులు.